చేరక చెలిమిళ మారనే జగమెలా సతమతం అయ్యనే సమయం వరసా తొలకరి చినుకుల చేరగా చెలిమిళ మెరిసెనే కన్నులే తెలియని తపన పరిచయం పదిలమై సాగగా అడుగులే తపనలే తరువులై పెరిగేనే ఇప్పుడు ఎలా తెలుపవై మనసా సాగిపోనిక వినవే మనసా చివరండు లేని కథలా సాగిపోనిక కరెక్టే, కానీ మనం రేపు డిస్కస్ చేద్దాం సాయి. చెప్పు వరుణ్. ఏమైందా అన్నయ్య? వాయిస్ డల్గా ఉంది. లేదు, చెప్పు. సినిమాకి వెళ్దామన్నావు కదా. అబ్బా, ఇవాళ కుదరదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం, చాలా వర్క్ ఉంది. నీకేదో అయింది. నీ మూడ్ సెట్ చేయడానికి నేను మంచి ప్లేస్ తీసుకుపోతా, రెడీగా ఉండు, వస్తున్నా. ప్లీజ్ వరుణ్, వద్దన్నాను కదా. ఏం మాట్లాడకు, 10 నిమిషాలు అక్కడ ఉంటున్నా. అది కాదు వరుణ్. ఎట్లుంది ప్లేస్? నచ్చిందా? బాగుంది.
థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా నాన్న కొట్టినప్పుడు ప్రతిసారి ఇక్కడికి వచ్చేవాడిని. అప్పుడు మా అమ్మ వచ్చి బుజ్జగించి తీసుకెళ్ళేది. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటా. 4 years బ్యాక్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్లో మా అమ్మ చనిపోయింది. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటా. చూడు, నీ మూడ్ సెట్ చేద్దామని ఇక్కడ తీసుకుని వచ్చిన. మళ్ళీ మా అమ్మ గురించి చెప్పానని చెప్పేసి నువ్వు డల్ అయిపోవద్దు ప్లీజ్. అది ఆ స్మైల్ మెయింటైన్ చేయి. నవ్వుతే ఎంత బాగుంటావో తెలుసా? నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నంత హ్యాపీగా ఎప్పుడూ లేను. చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు అది చేయకూడదు ఇది చేయకూడదు అనేవాళ్ళే. స్టడీస్ కోసం నేను యూకే వెళ్తానంటే మా నాన్న ఏమన్నారో తెలుసా? ఆడపిల్లవి ఎందుకంత దూరం అని అన్నారు. ఆ తర్వాత మా అన్నయ్యని పంపించారు. స్టడీస్ అయిపోయాకైనా మా నాన్న బిజినెస్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నాను. అప్పుడైనా వాళ్ళు నన్ను కన్సిడర్ చేస్తారనుకున్నా. అప్పుడు కూడా నువ్వు ఆడపిల్లవి, ఇవన్నీ చూసుకోవడానికి మీ అన్నయ్య ఉన్నారు కదా, నీకు అవసరమా అని అన్నారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మా పేరెంట్స్కి 2 అబ్బాయిలు కావాలేమో. నేను కూడా మా అన్నయ్యలా అబ్బాయిలా పుట్టుంటే నన్ను ఇంకా బెటర్గా చూసుకునే వాళ్ళేమో. నాకు మా అన్న మీద కోపమేం లేదు, కానీ నాకన్నా ఎక్కువ వాడినే ప్రేమిస్తారని చిన్న బాధ అంతే. అయినా నేను పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయినట్టున్నారు, ఆడపిల్ల పుట్టింది, రేపు వయసు వచ్చాక ఎవరికొకరికిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుందామని. అందుకే నేను హైదరాబాద్ వచ్చింది. ఏదో ఒకటి, చిన్నదైనా సరే ఏదో ఒకటి, నాకంటూ ఒక జాబ్, నా డెసిషన్, నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలి. అందుకే చైత్ర హెల్ప్ తీసుకొని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. దానికి కూడా మా డాడీ ఏమంత ఈజీగా ఒప్పుకోలేదు. నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటే హైదరాబాద్కి రావడం. హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది వరుణ్. ఇక్కడ ఉంటే నేను చాలా రిలీఫ్గా ఉంటాను. ఐ ఫీల్ లైక్ ఇక్కడ నేను నాలా ఉంటాను. ఇన్నాళ్ళు నాకు సంబంధించిన డెసిషన్స్ అన్నీ ఎవరో ఒకరు తీసుకున్నవే, నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. హైదరాబాద్లో నాకంటూ ఏదైనా మంచి జరిగిందంటే అది నువ్వే వరుణ్. నిన్ను కలిసాకే లైఫ్లో సెలబ్రేషన్స్ అంటే ఏంటో, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, లైఫ్ అంటే ఏంటో తెలిసింది. నీతో ఉండే ప్రతి నిమిషం ఉల్లాసంగా ఉంటుంది వరుణ్. వెళ్దామా? ఏమైంది? థ్యాంక్ యూ వరుణ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఆ అమ్మాయి మనని దేకాలంటే మన దగ్గర జాబ్ అయినా ఉండాలి, లేదంటే ఏదన్నా టాలెంట్ అన్న ఉండాలి. నేను మాత్రం ఫిక్స్ అయ్యానురా, నేను జాబ్ చేస్తా. జాబా? రే ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎట్లారా?
ఏమోరా, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. రేపటి నుండి మనం ఈ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేయబోతున్నాం. యా, ఐ థింక్ యూ గైస్ కెన్ లీవ్. ఐల్ టేక్ ఎ లీవ్. Attention guys. Yeah, so guys, this is the biggest project for our company and ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మన అందరికీ ఎంత హెల్ప్ అవుతుందో మీ అందరికీ తెలుసు. అండ్ యాజ్ యూ నో ఆర్ సిఓ ఇస్ కమింగ్ నెక్స్ట్ మంత్ అండ్ కొత్త పోస్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో ఆల్ యువర్ వర్క్స్ హవ్ బీన్ మానిటర్డ్. ఓకే, సో గివ్ యూ 100% అండ్ గెట్ యువర్ సెల్స్ ప్రమోటెడ్. ఆల్ ద వెరీ బెస్ట్. అనన్య, హ్మ్? నువ్వు కూడా వర్క్ స్టార్ట్ చేయాలి. హ్మ్. ఈ పండగలు అవన్నీ అయిపోయాయి కాబట్టి నువ్వు ఈ డాన్స్లు తిరగడాలు ఇవన్నీ ఆపేయి. యూ నీడ్ టు ఫోకస్. చైత్ర, నాకు అర్థమైంది నువ్వు ఎవరిని అంటున్నావో. వరుణ్ గురించే కదా. సీ ఈజ్ జస్ట్ అ ఫ్రెండ్ అండ్ హీఈస్ అ గుడ్ పర్సన్ టూ. తెలుసు తెలుసు. అరే చైత్ర, వరుణ్ చాలా మంచోడే. ఫస్ట్ నువ్వు అతను అలా చూడడం మానే. హీ నోస్ వాట్స్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అండ్ నా ఫోకస్ అంటావా, యూ నో నాకు ఈ జాబ్ ఎంత ఇంపార్టెంట్. అలాంటిది ఇంత పెద్ద ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటా? డెఫినెట్లీ నా 100% ఇస్తా. సరే కానీ ఆ రోజు ఫంక్షన్లో డాన్స్ దుమ్ము దులిపేశావంట. నీకెలా తెలుసు? తెలుస్తాయిలే. అంత సీన్ లేదు అక్కడ. ఏదో చేశాను. అంతమందిలో చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే సార్. సరే పంపిస్తా. ఓకే సరే. అరే స్కోడా బండి రెడీ అయిందా? పంపిపో. ఏమ్రా వరుణ్, ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, ఏమైనా పని ఉందా? అర్జెంటా? కొంచెం అర్జెంట్ అన్నా. సరే దా, చాయ్ దా కూడా మాట్లాడదాం. అరే షెడ్ చూసుకోరా. ఏంద్రా, ఏమని చెప్పేదుందా? అన్నా, అది మొహమాట పడతాం రా, చెప్పు. జాబ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావని వచ్చిన. దీనికోసం ఇంత బిల్డప్? నీకోటి చెప్తారా, నాకు ఈ ఐటీ సాఫ్ట్వేర్ అవన్నీ ఏం తెలియదు. కాంటాక్ట్స్ కూడా ఏం లేవు. నువ్వా మీదికెళ్ళి డిగ్రీ చేసినావు, మరెట్లా? అన్నా, నాకు ఈ సాఫ్ట్వేర్ మీద హోప్ కూడా లేదన్నా. ఎందుకంటే నా దగ్గర ఉన్న స్కిల్స్కి, నాకున్న నాలెడ్జ్కి నాకు అది సెట్ అవ్వదన్నా. కొంచెం పైసలు వస్తే సరిపోద్దన్నా. అయితే మన ఏరియా మెయిన్ రోడ్ ఉంది, ఆడ సూపర్ మార్కెట్లో క్యాషియర్కి అబ్బాయిలు కావాలంట. మరి నీకు ఓకేనా? చేస్తా. అవునా? అయితే అక్కడ మాట్లాడి చెప్తారా నీకు. థ్యాంక్స్ అన్నా. ఏందిరా కొత్తగా నీలో చేంజ్ ఏం లేదన్నా. ఎప్పటికైనా జాబ్ చేయాల్సిందే. 4 పైసలు వెనకేయాల్సిందే. నాన్న కూడా సంతోషిస్తాడు. మొన్న నిమజ్జనంలో కలిసిన ఆ పిల్ల కోసమే కదా? అన్నా, అదే ఆ పిల్ల కోసమే కదా చూసినా మీ ఇద్దరు కలిసి డాన్స్ ఆడేది. నా దగ్గర నాటకాలొద్దు రోయ్. అన్నా, అది అవురా? ఆ పిల్ల పేరేం పేరు? అనన్య. మరి ఆ పిల్ల నేను లవ్ చేస్తుందా? ఏమో అన్నా, అప్పుడప్పుడేమో చేస్తుంది అనిపిస్తుంది, అప్పుడప్పుడేమో చేయట్లేదు అనిపిస్తుంది.
సెట్ అవుతుంది లేరా, ఓ పిల్ల కోసం మీ అయ్య కోసం నీ లైఫ్లో చేంజ్ వస్తుంది. నేనైతే హ్యాపీ. మనోడు ఒక్కడైనా లైఫ్ గురించి ఇంత సీరియస్ ఆలోచిస్తుండ చెప్పు. నువ్వేం ఫికర్ చేయకు, నీకు ఆ క్యాషియర్ జాబ్ సెట్ చేస్తా, సరేనా? సరే అన్న. అనన్య, హా, పద డిన్నర్ చేద్దాం. 10 minutes. రాహుల్ నాకు కాల్ చేశాడు. నీకు కూడా చేశాడా? ఏంటంట వాడి ప్రాబ్లం? మీరు విడిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా. నీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నాడు. 3 days నుంచి నాకు కాల్స్ చేస్తున్నాడు. నేను అవాయిడ్ చేస్తున్నా, అందుకే నీకు చేస్తుంటాడు. ఇంత జరిగాక కూడా కాల్ చేస్తున్నాడంటే ఏమో, ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది కదా. ఏం మాట్లాడాలి చైత్ర? జరిగింది సరిపోదా? హా? ఏమోనే, ఈసారి కొంచెం డిఫరెంట్గా మాట్లాడినట్టు అనిపించింది. నాకు మళ్ళీ ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది చైత్ర. సరే, నీ ఇష్టం. తను కాల్ చేసిన ప్రతిసారి ఇగ్నోర్ చేయడం కంటే ఒకసారి మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుంటే బెటర్ అనిపించింది, అంతే. లుక్, ఐ నో ఐ మెస్డ్ అప్ అనన్య, బట్ ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు. నేను ఏదో ఒకటి చేస్తాను, అంతా సెట్ చేస్తాను, బట్ నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. నో రాహుల్, నా వల్ల కాదు ఇంకా. అసలు సీరియస్నెస్సే లేదు రాహుల్ నీకు. నేను ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్ అవుతుంది. వై డోంట్ యూ అండర్స్టాండ్? నా పేరెంట్స్ని నేను ఇంకా టైం అడగలేను. నా దగ్గర అసలు టైం లేదు. అది కాదనన్య, యూ నోనా నేను ఎంత ట్రై చేస్తున్నా. రియలీ రాహుల్, నువ్వు అసలు ట్రై చేస్తున్నావా? నాకు అనిపించట్లేదు. అనన్య లుక్, ఐఎమ్ సారీ, నేను చాలా డిసప్పాయింట్ చేశాను, బట్ ట్రస్ట్ మీ, ఐఎమ్ ట్రైంగ్ టు సాల్వ్ ద థింగ్స్. అసలు ఏం చేస్తున్నావు రాహుల్ నువ్వు? ప్రాబ్లమే అది కదా. కనీసం ట్రై కూడా చేయట్లేదు నువ్వు. మొన్నటి వరకు జాబ్ చేస్తానన్నావు, ఆ తర్వాత ఏదో యాప్ క్రియేట్ చేస్తానన్నావు. 1 year అవుతుంది రాహుల్, నువ్వేం ట్రై కూడా చేయట్లేదు. నువ్వెంతసేపు నీ ఫ్రెండ్స్తో పార్టీస్, ట్రిప్స్, ఇవే కదా. అసలు మన గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? లీవ్ అబౌట్ అస్. అట్లీస్ట్ నీ కెరియర్, పోనీ యాప్, దాని గురించి కూడా ఆలోచించట్లేదు నువ్వు. దేని గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ అబ్బాయికి మా పేరెంట్స్ ఇచ్చి పెళ్లి చెయ్యరు. అసలు ఇంత కేర్లెస్గా ఎలా ఉంటావు రాహుల్ నువ్వు? అనన్య, వద్దు రాహుల్, వదిలే. నువ్వు నీ టైంతో పాటు నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. నువ్వేదో ఒకటి చేస్తావని వెయిట్ చేసి చేసి నేను అలసిపోయాను రాహుల్. This is not going to work out, Rahul. I think we need to end this.
హాయ్ అనన్య. సరే రమ్మని చెప్పు ఇంటర్వ్యూకి. ఏంటి? అదే వరుణ్ ఇంటర్వ్యూ. ఆర్ యూ సీరియస్? అఫ్ కోర్స్ సీరియస్. నేను ఇలాంటి విషయాల్లో అసలు కామెడీ చేస్తానా? నెక్స్ట్ వీక్ థర్స్డే వచ్చేయమని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. నేను ఇప్పుడే వాడికి కాల్ చేసి లేదు డైరెక్ట్గా కలిసి చెప్తా. ఇప్పుడు వద్దామా, ఆఫీస్ అయిపోయాక వెళ్ళు. సరే. రెజ్యూమ్ ద వర్క్. బాధగానే కొడతావరా? బాధగానే కొడతావా? బాధగానే కొడతావా? బాధగానే కొడతావా?
ఆ